అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మాది శ్రీకాకుళం జిల్లా. నేను ఇటీవల వెలువడిన ఏపీ కానిస్టేబుల్ ఫలితాల్లో ఏపీఎస్పీ హెచ్ఆర్ల పెట్టడానికి సెలెక్ట్ అయ్యాను. ముందుగా నాతో పాటు ఈ ఎగ్జామ్లో విజయం సాధించినటువంటి నా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నా ఈ కాంపిటేటివ్ జర్నీలో జాబ్ సాధించే వరకు నేను ఎదుర్కొన్న సమస్యలు మీతో పంచుకుందాం అనుకుంటున్నా. మాది శ్రీకాకుళం జిల్లా. మా నాన్నగారు మా చిన్నతనంలోనే మరణించారు. మా అమ్మగారు, మా అమ్మమ్మ, తాతయ్య, మా మామయ్యల సహాయంతో నన్ను పెంచి చదివించారు. నేను 2016లో కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యా. అప్పుడే వెలువడిన ఏపీ పోలీస్ అండ్ పంచాయతీరాజ్ సెక్రటరీ వంటి జాబ్స్లో ఫైనల్ మెరిట్లో విజయం సాధించలేకపోయా. అయినప్పటికీ నా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండేవాడిని. 2018లో మా అమ్మగారికి సడన్గా ఆరోగ్య సమస్యలు రావడంతో, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో ఇంకా నా ప్రిపరేషన్ని ఆపివేసి హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్కు జాయిన్ అయ్యా. 2018 నుండి 2021 వరకు ఆ కంపెనీలోనే జాబ్ చేశా. జాబ్ మంచిదైనప్పటికీ నాకు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనే ఒక లక్ష్యం పెట్టుకున్న కారణంగా నాకు ఆ జాబ్ సాటిస్ఫై అవ్వలేదు. కారణంగా ఆ జాబ్ను విడిచిపెట్టి మళ్ళా 2022 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. అలా సాగిస్తూ ఇటీవల వెలువడిన ఈ ఫలితాల్లో విజయం సాధించాను. నా ఈ జర్నీ మీతో పంచుకోవడానికి ముఖ్య కారణం, కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేవారికి, అలాగే అతి స్వల్ప మార్కులతో జాబ్ సాధించలేకపోయిన వారికి నా ఈ జర్నీ కొంతమందికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటూ, ఈ నా జర్నీలో అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ నేను అలా కన్సిస్టెంట్గా కొనసాగలేకపోయినప్పటికీ మరలా 2022 నుంచి నా ప్రిపరేషన్ని ఒక క్రమ పద్ధతిలో సాగించాను. చివరగా విజయం సాధించాను. నాలానే చాలామంది గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుని, కానీ వారికి ఉండే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు మధ్యలోనే దాన్ని విడిచిపెట్టి మళ్ళా వేరు జాబులు చేస్తూ ఉంటారు. వారి సమస్యల కారణంగా, వారి ఉండే పరిస్థితుల కారణంగా అలా చేస్తుంటారు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, సమస్యలు వస్తుంటాయి. మరి అందరి సమస్యలు ఒకేలా ఉంటాయని చెప్పను, కానీ చాలామంది చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా భావించి మధ్యలోనే ఈ ప్రిపరేషన్ నుంచి వైదొలిగి వారు తోచిన జాబులు తోచుకుంటూ ఉంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒకసారి మనం ఈ ఫీల్డ్లోకి రాకముందే ఆలోచించుకోవాలి. వచ్చాక మనకు అవకాశం ఉంటే 99% మనకు అవకాశం ఉంటే దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. లేదా ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చేస్తూనే మనం అనుకునే లక్ష్యాన్ని మనం సాధించాలి. నేను అనుకున్నాను, నాకు సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ ఓపికతో ఎదురు చూడడం వల్ల ఈరోజు నాకు వచ్చే జాబ్ పెద్దదా చిన్నదా కాదు, నేనైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. దాన్ని ఫైనల్గా సాధించాను. మీరు కూడా మీకు అవకాశం ఉంటే తప్పక ఓర్పుతో చదవండి. తప్పక విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.